డయాబెటీస్ డయాగ్నోస్ చేయాలంటే మనం వాడే టెస్ట్లు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, 75 grams గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, HbA1c. ఈ టెస్ట్ మనం కామన్గా వాడతాం. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ నార్మల్ రేంజెస్ అంటే 100 లోపు ఉండాలి. 126 పైన ఉంటే మనం దాన్ని డయాబెటీస్ అంటాం. 100 to 126 వాల్యూస్ ఆర్ ప్రీ డయాబెటీస్ ఆర్ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్. నెక్స్ట్ మనం ఫస్ట్ టైం డయాబెటీస్ డయాగ్నోస్ చేసినప్పుడు పేషెంట్కి 75 grams గ్లూకోజ్ తాగిపించి ఫాస్టింగ్లో వస్తారు. 2 hours తర్వాత మనం మళ్ళీ బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేస్తాం. దాని నార్మల్ వాల్యూ వచ్చేసి 140 లోపు ఉండాలి. మోర్ దాన్ 200 ఉంటే డయాబెటీస్. 140 to 200 మళ్ళీ వీ కాల్ ఇట్ as ప్రీ డయాబెటీస్ ఆర్ ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. HbA1c అంటే లాస్ట్ 3 months లో షుగర్ ఎలా కంట్రోల్ ఉందో అని మనకు తెలుస్తుంది HbA1c ద్వారా. HbA1c నార్మల్ వాల్యూస్ 5.7% లోపు ఉండాలి. 6.5% పైన ఉంటే వీ కాల్ ఇట్ as డయాబెటీస్. మళ్ళీ ఈ బార్డర్ వాల్యూస్ 5.7 to 6.4 ప్రీ డయాబెటీస్ అంటాం. సో నార్మల్ వాల్యూస్ ఫాస్టింగ్ 100 లోపు ఉండాలి. 75 grams గ్లూకోజ్ తాగాక 140 లోపు ఉండాలి. HbA1c అనేది 5.7 లోపు ఉండాలి. డయాబెటీస్ అనాలంటే ఫాస్టింగ్ 126 పైన ఉంటుంది. 75 grams గ్లూకోజ్ తాగిపించినాక 200 పైన ఉంటుంది. ఆర్ HbA1c వాల్యూ 6.5 పైన ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.